ఈ నెల నుంచి మెయింటెనెన్స్ పెంచుతున్నా 1000. 1000 అయితే నేను కూడా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయిపోతా. ఈవిడ ప్రెసిడెంటా? ఇప్పుడు వచ్చేయమంటారా? ఇప్పుడు వద్దండి, ఇంట్లో అందరూ ఉన్నారు, ఎవరు లేనప్పుడు రండి. వాయిస్ మెసేజ్ విన్నారు కదా, ఇప్పటికైనా రాఘవాన్ని పంతుల్ని నమ్మటం మానేసి నాకు ఓటేసేయండి. మంది ఫ్యామిలీ కల్చర్ కదా, అందుకే మనం ఫుడ్ పంచి పెడుతున్నాం. వచ్చిన వాళ్ళందరూ చాలా తృప్తిగా తిన్నారండి. వంటలు కూడా చాలా బాగున్నాయని చెప్పారు. 20-30 హోటల్లో 20-30 మంది చెఫ్లు చేసిన వంటలు ఎందుకు బాగో? ఏమండి, ఆ కుమారి వాళ్ళ ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు కదా, ఆ అబ్బాయి నన్ను ఏమని పలకరించాడో తెలుసా? ప్రెసిడెంట్ గారు బాగున్నారా అని పలకరించాడు. నాకెంత సంతోషం వేసిందో తెలుసా? వాడు కుమారి వాళ్ళ ఇంటికి గెస్ట్, వాడు కోటి హక్కు లేదు. నువ్వు పెట్టిన తిండి తిని ఏదో అలా పలకరించాడు అంతే. సర్లేండి, అపార్ట్మెంట్ మొత్తం ఊడ్చేసి వాళ్ళందరి దగ్గర మంచి పేరు తెచ్చేసుకున్నాం. ఫోన్ కాల్ లీక్ చేసి రాఘవాన్ని మొత్తం బ్యాడ్ చేసేసాం. ఈరోజు భోజనాలు కూడా పెట్టేశాం. ఈ దెబ్బతో అపార్ట్మెంట్ లో సగం ఓట్లు అటు నుంచి తిరిగిపోతాయి కదండి. తిరిగిపోయాయో లేకపోతే తినేసిపోయారో ఎవరికి తెలుసు. సర్లే గాని ఏంటి కవరు? ఫుడ్ మిగిలింది తిందామని. ఎవరో తినేసిన ఫుడ్ మిగిలిపోయింది తీసుకొచ్చి వీళ్ళకి పెట్టావు, వీళ్ళు మిగిలిపోయిన ఫుడ్ తీసుకొచ్చి మనకి పెడుతున్నావు. పిసిని కూడా దాన్ని కాదు, ఇంకా ఇంకా అంతకు మించి పెట్టాలా? చూసారా పంతులు గారు, ఆ పిసినారిది ఎంత పని చేసిందో? నా ఫోన్ కాల్ లీక్ చేసి నా పరువు మొత్తం తీసింది. అపార్ట్మెంట్లో అందరికీ భోజనాలు కూడా పెట్టించేసింది. ఈ లెక్కను చూసుకుంటే మన వైపు ఉన్న ఓట్లన్నీ అటువైపు టర్న్ అయిపోతాయేమని భయం అవుతుంది పంతులు గారు. ఇటు నుండి ఓట్లు అటువైపు వెళ్ళిపోతే ఊరుకుంటాము, మళ్ళీ అటువైపు నుండి ఇటువైపు తిప్పేసుకోము. ఎలా పంతులు గారు? నువ్వు ముందుకు రావాలే గాని నా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి. ముందుకొచ్చాను. అందుకే కదా నీ ఆడియో లీక్ చేసింది. ముందుకు రావడం అంటే ఇలా రావడం కాదు, నేను చెప్పేదానికి ఊ అనాలి. ముందుగా నా చేతిలో 1,00,000 రూపాయలు పెట్టావే అనుకో, నీ పేరు మీద నవగ్రహ హోమం చేస్తాను. దాని దెబ్బతో నీ నరదృష్టి అంతా పోయి సగం ఓట్లు నీ వైపు వచ్చేస్తారు. ఆ తర్వాత రాజమాతాంగి హోమం, దానికో 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది చేయించావనుకో, మిగిలిన సగం ఓట్లు కూడా నీ వైపు వచ్చేసి నీ దశే మారిపోతుంది. నా దశ కాదు పంతులు గారు, మీ జోబు నిండుతుంది. బయట బకరగాలకు చెప్పినట్టే ఈ యజ్ఞాలు హోమాలు నాకు చెప్పొద్దు. ఏవైనా కన్నింగ్ ఐడియాలు ఉంటే ఇవ్వండి. వర్కౌట్ అవ్వలేదు. కొండ చీపురు ఎవరు లేరు కదా, టమాటాలు పులుసు పెట్టుకోవచ్చు. ఏంటి మామ నిన్న రాలేదు? నువ్వు రాలేదని చెప్పి ఆఫీస్ లో అందరు నేను మిస్ అయ్యారు తెలుసా? మెసేజ్ ఏం నమ్మట్లేదా? కావాలంటే చూడు ఆఫీస్ లో ఎవరు. పెంట తీసిందే. ఇంకో మెసేజ్ ఏంటి? అపార్ట్మెంట్ సభ్యులందరికీ నమస్కారం. చూశారు కదా, అపార్ట్మెంట్లో ఊడ్చుకుని చీపురు దొంగతనం చేసి చంకలు పెట్టుకుని ఎత్తుకుని వెళ్ళిపోయింది. రోడ్డు మీద టమాటాలు నిమ్మకాయలు ఏరుకుంటుంది. ఈవిడ మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. ఈవిడ కనుక మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయితే మన అపార్ట్మెంట్ గత ఏమవుతుందో మీరే ఊహించుకోండి. నేను చెప్పను, ఊహించుకోండి మీరే. ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి. చివరగా నేను చెప్పేది ఏంటంటే, విజ్ఞతతో ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. జై హింద్. ఏమైందండి? హారర్ మూవీ ఏమైనా చూసి భయపడ్డారా? అంతకన్నా దారుణమైన వీడియో ఒకటి చూసా, చూడు. ఈవిడ కనుక మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయితే మన అపార్ట్మెంట్ గత ఏమవుతుందో మీరే ఊహించుకోండి.
ఒసే పనికి మాలిందనా ఉన్న పరువు అంతా తీస్తావు. అయినా చీపురి కట్ట నిమ్మకాయ టమాటా లేరు కూడా ఏంటే? అంటే పులుసుకు పనికొస్తాయని. అంటే ఇప్పుడు వండుతున్న పులుసులో టమాటా అదే. ఆ, ఏమైందండి? ఏమండి, పులుసు రెడీ అయిపోయింది, తిందురుగండి రండి. అవునండి. ఓట్లు మనకే బుద్ధి సంపేయాలనుకుంటున్నారు కదా. ఏంటంటే బండి కింద పడిపోయారు. లేకండి లేపే. లేవండి. చూసారా అపార్ట్మెంట్ సభ్యులారా, మా రాఘవ్ గారిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక బండితో గుద్ది మర్డర్ చేసేద్దామని చూస్తున్నారు వీళ్ళు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, ఎవరు ప్రజల మనసు అర్థం చేసుకోండి. మర్డర్లు చేసేవాళ్ళు వీళ్ళు నాయకులా. మొన్ననే రాఘవ్ గారు ₹1,00,000 ఖర్చు పెట్టి మహామృత్యుంజయ హోమం చేయించుకున్నారు. అందుకే ఆయన ప్రాణాలకి ఏం కాకుండా కాపాడుకోగలిగాను. లేదంటే అయ్యో రామా. నేను చెప్పేది ఏంటంటే మీరందరూ నా దగ్గరికి వచ్చి మహామృత్యుంజయ హోమం చేయించుకోండి. మన అపార్ట్మెంట్ సభ్యులకి డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను. ఇదే కాకుండా గణపతి హోమం, కాలభైరవ హోమం, చండీ హోమం, నవగ్రహ హోమం. ఈ వీడియోస్ మీకోసం చేసుకున్నట్టుంది, నా కోసం కాదు. ఏం జరుగుతుంది? చివరిగా నేను చెప్పేది ఏంటంటే విఘ్నతతో ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. జై హింద్. అమ్మో 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 అమ్మో, ఎంత మోసం! మమ్మల్ని బ్యాట్ చేసేసి అన్యాయంగా ఓట్లు దొబ్బేద్దాం అనుకుంటున్నారా? కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? మొన్న ఫేక్ ఆడియో కాల్ చేసినప్పుడు అది మోసం కాదా? మీరెన్ని చేసినా ఈసారి గెలిచేది నేనే. రండి పంతులు గారు. చూడు ఎలా చూస్తున్నారు. ఇక్కడ నుంచి నీ బ్రెయిన్ వాడటం కాదు, నా బ్రెయిన్ వాడవలసిందే. నమస్తే రామారావు గారు. నమస్కారం. నమస్కారం అండి. మీ ఇంటి కులదైవం ఎవరండి? అది కనుక్కోవడానికి ఎంత దూరం వచ్చారా? ఫోన్ చేసి చెప్పేదాన్ని కదమ్మా. పర్లేదా అంటే చెప్పండి ఎవరు? వెంకటేశ్వరమ్మ. అవునా? ఈ ఎలక్షన్ లో మా ఆవిడికి మీరు ఓటు వేయలేదు అనుకోండి, మీరు నమ్మిన దేవుడి మీద ఒట్టే. ఈ ఎలక్షన్ లో మా ఆవిడికి మీరు ఓటు వేయలేదు అనుకోండి, ఆ ప్రభు మీద ఒట్టే. నేను ఏ దేవుని నమ్మనండి. మీకు పెళ్ళైందా? అవ్వలేదండి. ప్రపంచంలో మీరు ఎవరిని బాగా నమ్ముతారు? ఈ ప్రపంచంలో నన్నే నేను బాగా నమ్ముతా. అయితే ఈ ఎలక్షన్ లో మా ఆవిడికి ఓటు వేయకపోతే మీ మీద ఒట్టే. పంతులు గారు టెన్షన్ గా ఉందండి, రిజల్ట్ కదా, ఆ పిసినాది గెలిచిపోతుందేమో అని. రాఘవ గారు అమంగళం మాట్లాడకండి నాయనా. అదండి గెలిచేది మీరే, కాబోయే ప్రెసిడెంట్ కూడా మీరే. ఇప్పుడు ఎందుకు పంతులు గారు, గెలిచాక ఎలాగో వేస్తారు కదా. దానికి ఇంకో దండ ఉంది నాయనా. ఇదిగో పూలపై మేము గెలవగానే పూలు అలా గాల్లో వేస్తే అలా జల్లులో పడాలి. మొత్తం మావడమే కాన్సన్ట్రేషన్ పెట్టు, అర్థమైందా? అదిగో పిలిచేస్తున్నారు. పదండి పదండి పదండి. చూసావు దండ, గెలిచేది మావాడే. మా ఆవిడే ప్రెసిడెంట్ అవుద్ది. మీ ఆవిడ చూసుకుందాం. చూద్దాం. మన అపార్ట్మెంట్ లో ఓట్ల లెక్కింపు అయిపోయింది. 20 ఫ్లాట్లలో 40 ఓట్లు. ఈసారి మన ప్రెసిడెంట్ లావణ్య గారే. నాకంటే మీ అపార్ట్మెంట్ లో ఓట్లేదు కాబట్టి వేయలేదురా. 40 ఓట్లలో నీ ఓటు నువ్వు కూడా వేసుకోలేదా? రాఘవ్ గారు, మీ ఇంట్లో వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? మా తాతారావు గారు. ఆయన బతికే ఉన్నారా? ఆయనకే శుభ్రంగా ఉన్నారు. ఈ ఎలక్షన్ లో మీరు మా ఆవిడకి ఓటు వేయకపోతే మీ తాతగారి మీద ఒట్టే. ఇది పిష్ని కూడా దానికంటే డేంజర్గా ఉన్నాడు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలా మాత్రం పుట్టకూడదురా. మంచి ఇంట్లో పుట్టాలి, మంచి అమ్మ నాన్నకు పుట్టాలి, బాగా చదువుకోవాలి. అనుకుంటావు, అనుకోవడానికి 100 అనుకోవచ్చు, కానీ అది మన రాతలో రాసి పెట్టి ఉండాలి కదా. ఐ లవ్ యూ. ఇప్పుడు ఏంటి వదిలేస్తున్నావా? నాకు బ్రేకప్ అయిందని నా బాధలేవో నా లోపల ఉన్నవి నాకు చెప్పుకుని బాధపడుతుంటే మధ్యలో నీ గోలేంటి? నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తావా?